అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వార్తలు, వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా తెలియజేయండి. ఛానల్ లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ మనం ఒక కీలకమైన అంశం కొన్ని ఉన్నాయి ఈరోజు. మ్యాక్సిమం లైక్స్ చేయాలండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్స్ అండ్ షేర్ చేయడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, మధ్యలో కంటెంట్ నచ్చింది అనుకుంటే ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. ఆ ఒక్కటే నేను ఎక్స్పెక్ట్ చేసేది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రిప్షన్స్. ఢిల్లీని వణికించిన భూకంపం, దాని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రిక్టర్ స్కేల్పై 4 పాయింట్స్ ఉన్నాగా తీవ్రత నమోదు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. గంటల వ్యవధిలో బీహార్లోనూ భూ ప్రకంపనలు. సో ఢిల్లీలో వచ్చింది. ఢిల్లీలో వచ్చిన 2 గంటల వ్యవధిలో బీహార్లో కూడా భూకంపం వచ్చింది. సో దాంతో ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రాణ నష్టం అయితే విపత్సంగా ఏమీ లేదు. కాస్త స్వల్పంగా ఆస్తి నష్టం అయితే జరిగిందంట. అది ఇక్కడ రాశారు. తర్వాత గతి తప్పించే అతి. తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. కొందరికి గంట కొట్టినట్టు ఆకలి అవుతుంది. ఇది ఆరోగ్య లక్షణం. కొందరేమో గంటకు లాగిచ్చేస్తుంటారు. ఇది అనారోగ్య హేతువు. మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లను మార్చేసింది. ఒకేసారి అధిక మొత్తంలో తినేయడం, ఆకలైనా కాకుండా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి. నిజానికి మనకు ఆకలైనప్పుడు, మనకు ఆహారం కావాల్సినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది, దాన్ని అనుసరించి తీరాలి. కానీ ఇప్పుడు చాలామంది మనసుకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. అధిక బరువు నుంచి మధుమేహం దాకా అనేక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. సో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈనాడులో లోపల పేజీలో ఒక హాఫ్ బీట్ స్టోరీ వేశారనమాట. ఇక అత్యంత కీలకమైనది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారు కదా, అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు అండ్ ఆయాలు ఉన్నారు కదా, అంగన్వాడీ టీచర్లు అండ్ ఆయాలు, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే వాళ్ళందరికీ గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు వరకు వాళ్ళ గ్రాట్యుటీ లేదు. దానివలన వాళ్ళు రిటైర్ అయినప్పుడు కొంత బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అది చాలా తీపి కబురు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీలు మాత్రమే రోడ్డెక్కారు. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వర్గాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. టీచర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఈవెన్ పోలీసులు కానీ అనేక వర్గాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అంగన్వాడీలు మాత్రమే రోడ్డెక్కే సాహసం చేశారు. దాదాపుగా 50 రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు. ఉద్యోగాల నుంచి తీసేస్తామన్నా, ఎస్మా ప్రయోగిస్తామన్నా ఏం చేసినా వెనకడుగు వేయాల. సో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందే వాళ్ళకి హామీ ఇచ్చింది అధికారంలోకి రాకముందే. సో ఆ హామీని నిలబెట్టుకునేలాగా వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పారనమాట. అది దాదాపుగా 1,00,000 మందికి ప్రయోజనం ఉంటుందన్నమాట. ఇక ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తాం. అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలు. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకం. వారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం. అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నాము. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో తితిదే ఆధ్వర్యంలో బాలాజీ ఆలయాలు నిర్మిస్తాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హిందువులు అధికంగా ఉన్న విశ్వనగరాల్లో శ్రీవారికి మందిరాలు కడతాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో సోమవారం చంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సో ఇదండి దీనికి సంబంధించింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో కూడా టీటీడీ తరహాలో బాలాజీ ఆలయం నిర్మిస్తామని చెప్పి నిన్న టెంపుల్స్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఇచ్చారు. ఇక ఆలయాల నిర్వహణకు తిరుమల ఆదర్శం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చంద్రబాబు ఆదర్శ సీఎం అని ప్రశంస. గో రక్షణకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్. తిరుపతిలో ప్రారంభమైన ఐటీసీఎక్స్ 2025 సదస్సు దేశ విదేశీ ప్రతినిధుల రాక. ఇక నూతన సిఈసి జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు. రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్లు. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనరు పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కమిటీ కూడా ఎవరెవరు చేపట్టాలి ఏంటనేది చేశారు. సో మన కొత్త ఎన్నికల కమిషనర్గా
కేంద్ర ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు. భయం ఎందుకురా బుజ్జి, ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు, పిల్లల్లో ఒత్తిడి, డిప్రెషన్, మానసిక సమస్యలు గుర్తించి కౌన్సిలింగ్, 10వ తరగతి తర్వాత కెరీర్ మార్గదర్శకం పైన సూచనలు, ప్రయోగాత్మకంగా జిల్లాకు 2 చొప్పున నియామకం. సో ఇది బాగుందండి. సో 10వ తరగతి పిల్లలు ఎక్కువగా టీనేజ్ వచ్చేసరికి, అంటే 9th క్లాస్ 10th క్లాస్ ఆ ఏజ్కి వచ్చేసరికి పిల్లల్లో ఒక రకమైన అనవసరమైన ఆలోచనలు, ఒక రకమైన డిప్రెషను, మానసిక ఒత్తిడి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని నుంచి చదువు డైవర్ట్ అయిపోద్ది అనమాట. సో చదువు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండేలాగా, కాస్త కూల్గా ఉండేలాగా వాళ్ళని ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. అందరు తల్లిదండ్రులు అలా చేయలేరు. అందుకని ప్రభుత్వమే ప్రతి జిల్లాలో 2 కౌన్సిలర్లు నియమించి ఆ గ్రూప్, ఆ బ్యాచ్ని ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారనమాట. అది మంచి నిర్ణయం అనుకోవచ్చు. తర్వాత కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్, పూణేలో కేసులకు అవే కారణమని తేల్చిన అధికారులు. అక్కడ ఒకే చోట మూకుమ్మడి కేసులు, రాష్ట్రంలో మాత్రం వేరువేరు ప్రాంతాల్లో బాధితులు. సో జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వ్యాధి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఈ వ్యవహారం మొత్తం మీద మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా నేను వీడియో చేశాను. ఒక డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి ఆయన వాయిస్ కూడా చెప్పి ఒక వీడియో చేశాను. ఇదిగోండి, ఈ జీబీఎస్ వ్యాధి ఏమిటి, ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక వీడియో ఉంది. అలాగే కాసేపట్లో కూడా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. సో వీలైతే చూడండి. అంటే దానికి సంబంధించిన అపోహలేంటి, నిజాలేంటి, ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, వచ్చాక ఏం చేయాలి, లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, మొత్తం దీనిలో చెప్పాము. డాక్టర్ గారే మాట్లాడారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, న్యూరాలజిస్టు అభిలాష్ తాడిబోయిన, ఆయన వాయిస్ తీసుకొని చేసాము. వీలైతే ఇది చూడండి, ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో జీబీ సిండ్రోమ్కి సంబంధించి కొంచెం కేసుల సంఖ్య పెరుగుతోందన్నమాట. సో అందుకని పత్రికలు కూడా అలర్ట్ చేస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని పరామర్శిస్తారు, జైలుకు వెళ్తారు. దానికి సెటైరికల్గా కార్టూన్ చూడండి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వరు, ఏ నాయకుడికి అపాయింట్మెంట్లు ఇవ్వరు, చాలా తక్కువ. ఈవెన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఉండేవి కాదు. బహుశా అది కూడా ఓడిపోవడానికి కారణమేమో, ఎమ్మెల్యేల్లో పార్టీలో అసంతృప్తి రావడానికి కారణమేమో. సరే, అదంతా ఎందుకులే. కానీ ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక సెటైర్, సార్ని ఇలా కలవాలంటే కుదరదు, ఏ అక్రమాలో అరాచకాలో చేసి జైలుకి వెళ్ళు, ఆయనే వచ్చి పరామర్శిస్తారు. ఇది చాలు. అయ్యో. సో భారత ఆధ్యాత్మిక హృదయాన్ని దర్శించా రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన లోకేష్ దంపతులు. నేడు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోట విడుదల. ఓకే. జగన్ చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీనే 24,944 కోట్లు. సో లోకేష్ గారు నేను ఒక ట్వీట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు ఇంత అప్పు చేశారు. సో 2019 నాటికి మన రాష్ట్రం 14,155 కోట్ల వడ్డీ కట్టాల్సి వచ్చేది. కానీ 2024లో జగన్ దిగిపోయే నాటికి 24,944 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాప ఫలితం 11,000 కోట్లు వడ్డీ అదనంగా కట్టాల్సి వస్తుంది ప్రతి నెల అని చెప్పారు. అయితే అదే ట్వీట్లో లోకేష్ గారు 2014 నాటికి ఎంత వడ్డీ కట్టారు, 2019 నాటికి ఎంత వడ్డీ కట్టారు అనేది కూడా చెప్తే బాగుండేది. సో నేను దాని మీద నేను వీడియో చేశాను. అసలు 2014లో మన రాష్ట్రం ఎంత వడ్డీ కడుతుంది, 2019 నాటికి ఎంత వడ్డీ కడుతున్నారు అనేది ఓ నిజం దాచారు అని చెప్పి, ఏం దాచారో అప్పులు వడ్డీలు అదేంటనేది ఒక వీడియో చేశాను, చూడొచ్చు. ఇక ఆంధ్ర ఎస్వియు రీజియన్ల వారీగానే సీట్ల భర్తీ. విభజన చట్టానికి 10 ఏళ్లు పూర్తయినందున 2 రీజియన్లతోనే స్థానికత నిర్ధారణ, అధికారుల కమిటీ ప్రాథమికంగా నిర్ణయం. సో ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వి యూనివర్సిటీలు రీజియన్ల వారీగానే సీట్లు భర్తీ చేస్తారంట, అది నిర్ణయించుకున్నారు. తర్వాత ఈ చెట్టు వయసు 135 ఏళ్ళు, ధర 35 లక్షలు. వావ్, సూపర్. నమ్మకానికి మారుపేరు మార్గదర్శి, చందాదారుల విశ్వాసమే వారి అభివృద్ధికి పెట్టుబడి. సంస్థ ఎండి శైలజ కిరణ్. చిత్రదుర్గంలో కొత్త శాఖ ప్రారంభం. మార్గదర్శి మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, కేసులు వస్తూనే ఉన్నాయి. ఆర్బీఐ ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే మార్గదర్శి విస్తరణ ఆగట్లేదు, చందాదారులు ఆగట్లేదు అనమాట. నిజంగా నమ్మకమే, మార్గదర్శి మీద ఉన్న నమ్మకమే వాళ్ళని ఇలా నడిపిస్తుంది. ఆలయాల నిర్వహణకు తిరుమల ఆదర్శం. ఓకే. తర్వాత 250 నుంచి సిప్లో పెట్టుబడులు. జన్ నివేశ్ సిప్ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ ఎంఎఫ్.
నెలకు 250 రూపాయలు, లేదా వారానికి 250 రూపాయలు, లేదా రోజుకు 250 రూపాయలు ఇచ్చైనా సరే సిప్లో పెట్టుబడులు పెట్టవచ్చు అని ఒక పథకాన్ని, జన్ నివేశ్ సిప్ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వల్ల అనమాట. తర్వాత సరే సాక్షికి వెళ్దాం. మళ్ళీ ఈనాడులో లోపల పేజీలు నేషనల్ అంశాలు అవి చూద్దాం. సో సాక్షిలో చూసుకుంటే సొంత గ్రూపులకే ఉపాధి 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం. గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు, సంఘం లీడర్గా మేట్లు, వీరి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయింపు. దీంతో నచ్చిన వారికే పనులు కేటాయించే అవకాశం. ఉపాధిలో ఆధిపత్యం కోసం దాడులు. ఏలూరు జిల్లాలో 8 మందికి గాయాలు. జాబ్ కార్డులు, కోట్ల పనిదినాల్లో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రికార్డు. అందుకేనా మెటీరియల్ కాంపనెంట్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయలేదు. కనీసం కోట్ల పనిదినాలు అయితే, జాబ్ కార్డులు అయితే అన్ని పనిదినాలు ఇస్తే మెటీరియల్ కాంపనెంట్ ఏం చేశారు? మెటీరియల్ కాంపనెంట్ వచ్చేదిగా, మెటీరియల్ కాంపనెంట్తో రోడ్లు వేయొచ్చుగా, వేయలేదు. ఇప్పుడేమో రాస్తున్నారు, స్టోరీలు రాస్తున్నారు. నేడు పథకంలో రాజకీయ జోక్యం, కూలీలు ఉపాధికి గండిపడే అవకాశం. ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలమైన ఫీల్డ్ అసిస్టెంట్లు నియమించుకుంటున్నారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా వాళ్ళకు అనుకూలమైన వర్కులు చేయించుకుంటున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అదే జరిగింది, వీళ్ళలోనూ కూడా అదే జరుగుతుందన్నమాట. ఉపాధి కోసం, ఆధిపత్యం కోసం కొట్లాట. ఏలూరు రూరల్ మండలంలో కత్తులు, గొనపాలతో పరస్పర దాడులు, 8 మందికి గాయాలు అని ఒకటి రాశారు మాదేపల్లిలోనంట. సో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి ఒకటి మాత్రం నిజమండి, ఉపాధి హామీ పథకాన్ని ఎంత చక్కగా, ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని నిధులు కేంద్రం నుంచి రాబెట్టవచ్చు. అందులో చంద్రబాబు గారు ఆరితేరారు. 2014 నుంచి 19 వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడే అలా చేశారు కాబట్టే కాస్త నిధులు వచ్చి, మెటీరియల్ కాంపనెంట్ ఫండ్స్ అవి వచ్చి రోడ్లు బాగా వేయగలిగారు, సీసీ రోడ్లు. ఈవెన్ ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు కాస్త డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతున్నారు. సీసీ రోడ్లు కూడా దాదాపుగా 2700 కిలోమీటర్లు వేయగలిగారు ఈ 6 నెలల్లో. దానికేమో ఇలా స్టోరీలు రాశారు. ఇక హిందూ ధర్మం విశ్వజనీనం, అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు, దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర, ఆలయాల అనుసంధానానికి ఎక్స్పో సహకారం అభినందనీయం. అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో పాల్గొన్న ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు. అబ్బో, దేవాలయాలకు సంబంధించిన అంశాన్ని సాక్షిలో టాప్ ప్రియారిటీ పక్కన వేశారండి. బెదిరించారు, బరితెగించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం. ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలోకి దిగిన టీడీపీ. చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎరపతనైన కనుసైగ మేరకు పోలీసులు, రెవెన్యూ వ్యవస్థతో ఒత్తిడి. వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి ఏకగ్రీవమైనట్టు ప్రకటన. రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. తుని, పాలకొండలోనూ ఇదే బలప్రయోగం, ఎన్నికల వాయిదా. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం. ఈరోజు మేబీ తునిలో 2 పార్టీలు కూడా పిలుపునిచ్చుకున్నారనమాట. తుని నియోజకవర్గంలో 2 పార్టీల వాళ్ళు పిలుపునిచ్చారు. ఒక టీడీపీ వాళ్ళు కూడా అక్కడికి మున్సిపల్ ఆఫీస్కి రావాలని పిలుపునిచ్చారు, వైసీపీ వాళ్ళు కూడా పిలుపునిచ్చారు. ఈరోజు సంథింగ్ ఏదో గొడవ జరుగుద్దనే ఉంది. సో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ చైర్మన్ ఎన్నిక విషయంలో, కౌన్సిలర్ల విషయంలో పార్టీల మార్పులు, బేరాలు, సారాలు, ప్రలోభాలు అన్నీ జరుగుతున్నాయి. సో ఎందుకో మరి అంత బలవంతంగా మున్సిపల్ చైర్మన్ సీటు, మున్సిపల్ వైస్ చైర్మన్ సీటు దక్కించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కావట్లేదు. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలు పట్టుదలకు వెళ్తున్నారు, అది ముప్పు అనమాట. అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి అంత బలవంతంగా ఆ సీట్ల కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా? రాజకీయంలో ఇవన్నీ వదిలేస్తారు, ఏదైనా చేస్తారు. గాలిలో దీపంలా పేదల ప్రాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్కు తీవ్ర కొరత. 10 జీజీహెచ్లో నిల్వలు ఉన్న 5-6 నెలలుగా ఇదే పరిస్థితి. జీబీఎస్ చికిత్సలో నిజమేనండి, ఐవీఐజీ అని ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, ఐవీఐజీ. ఇది చాలా కీలకం. జీబీఎస్ చికిత్సలో ఈ ఇంజెక్షనే కీలకం అంట. సో ఇది ఉంటే 5 రోజుల పాటు కోర్సులో ఆ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోద్ది, వారం రోజుల్లో జీబీఎస్ తగ్గిపోద్ది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్స్ లేవు. సో అది బయట కొనాలంటే ఒక్కొక్క ఇంజెక్షను 30,000కు పైగా ఉంటుంది. అందులోకి ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి మార్కెట్ పెంచేస్తారు, కృత్రిమ సృష్టించి, డిమాండ్ సృష్టించి సిండికేట్ అయిపోయి రేటు పెంచేస్తున్నారు, బ్లాక్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభుత్వం అప్రమత్తమయ్యి కీలకమైన జీజీహెచ్లు ఇప్పుడు కాకినాడ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఏలూరు, కడప, శ్రీకాకుళం ఇటువంటి కాస్త ఓపీ ఎక్కువ ఉండే జీజీహెచ్లో వీటిని అందుబాటులో ఉంచితే ఈ జీబీఎస్ పోయే వరకు కొంచెం బాగుంటుంది అనమాట.
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విషపు చూపులు, స్నానాల గదిలోకి తొంగి చూస్తున్న కీచకులు, భయంగా కాలం వెల్లదీస్తున్న విద్యార్థినులు, అనంతలోని సెంట్రల్ వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళన, విద్యార్థినులకు పలు సంఘాల మద్దతు, క్యాంపస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. సో అనంతపురంలో అంట కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నానాల గదుల్లోకి కొంతమంది కెమెరాలు పెట్టి మొబైల్స్ పెట్టి తొంగి చూస్తున్నారంట. అది కొంచెం ఇబ్బందికరంగా మారింది. మొన్న మధ్య హైదరాబాద్లో సిఎంఆర్ కాలేజ్ మీద కూడా అదే ఆరోపణ వచ్చింది. కొన్ని కాలేజెస్లో ఇవి జరుగుతున్నాయి. సో ప్రభుత్వాలు అమ్మాయిలు చదువుతున్న కాలేజీల్లో ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు అమ్మాయిలు చదువుతున్న క్యాంపస్లో లోపల కాదు బయట సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎవడు అటువైపు వెళ్తున్నాడు అనేది తెలుస్తుంది. వాళ్ళకు కూడా కాస్త సేఫ్టీగా ఉంటుంది. నేటి నుంచి మండే కాలం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈసారి వేసవికాలం ముందుగా వచ్చేస్తుందని, మండే కాలం ముందుందని. సో నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్యంగా మార్పు ఉంటుందంటండి. కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరు. దారిదోపిడీ కేసులో పురం టీడీపీ నేత అరెస్టు. సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారిదోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నేత సడ్లపల్లి నాగరాజు అతను అనుచరులైన ముగ్గురు పోలీసులు అరెస్ట్ చేశారంటండి. అయ్యో, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీల మృతి. ఇక నూతన సిఈసిగా జ్ఞానేష్ కుమార్ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియామకం. ఢిల్లీని కుదిపేసిన భూకంపం, చైనాను శత్రుదేశంగా చూడొద్దు, చైనాను శత్రుదేశంగా చూడొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీ అంతర్జాతీయ విభాగం అధ్యక్షులు శామ్ ట్రోడా అన్నారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. 10-12వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యేంటూ జరుగుతున్న ప్రచారాన్ని సిబిఎస్ఈ ఖండించింది. హమాస్ మిలిటరీ చీఫ్ని చంపేశాం. సో ఇది సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కొత్త సిఈసిగా జ్ఞానేష్ కుమార్. ఓకే, ఆలయాలకు ఆగమ స్వేచ్ఛ, వైదిక వ్యవహారాల్లో సర్కారు జోక్యం ఉండదు. ఓకే, ఇది చెప్పుకున్నాం. జీబీఎస్ వ్యాప్తిని కట్టడి చేయండి, ప్రజల్లో అవగాహన కల్పించాలి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, మందులు, ఇంజక్షన్లు సిద్ధం చేసుకోండి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశం, అధికారులతో అత్యవసర సమావేశం, వైద్య సేవలు, రోగుల పరిస్థితిపై ఆరా, మందులకు 130 కోట్లు విడుదలకు ఓకే అని ఒకటి ఇచ్చారు. సో జీబీఎస్ విషయంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందనమాట. ఇక సెకీతో సంకటం, కరెంటు కొంటే నష్టం, కొనకుంటే కష్టం, జగన్ పెట్టిన ఒప్పందపు పిత్తలాటకం. సో ఇప్పుడు అదానీ గారి నుంచి విద్యుత్ కొనుగోలు కోసం 2021లో ఒప్పందం చేసుకున్నారు కదా, అది అమెరికాలో కేసు నమోదైంది కదా. సో ఇప్పుడు ఆ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పరిహారం కట్టాలి, లేదు ఒప్పందం రద్దు చేసుకోకుండా దాన్ని కొనుగోలు చేస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎలాగైనా నష్టమే. కానీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఉన్న న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. కానీ అది అదానీకి సంబంధించింది కాబట్టి అంత ఈజీగా ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరు. కేంద్ర ఒత్తిళ్ళు, కార్పొరేట్ ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. సో ఒక పితలాటకంలో ఉంది ప్రభుత్వం, ఒక అంతర్మదనం. సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధత, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు, 2500 మెగావాట్ల పంపిణీకి రెడీ, కరెంటు కొనడానికి సిద్ధమైన ప్రశ్న, అమలు చేస్తే 25 ఏళ్ళు జనంపై భారం, 1,00,000 కోట్లకు పైగా చెల్లించాలి, రద్దు చేసుకుంటే 2,900 కోట్ల ఫైను, అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, తేల్చుకోలేక ఇంధన శాఖ సతమతం, సీఎంతో చర్చించాక బదులిచ్చే యోచన, వీలింగ్ ఛార్జీలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం. సో జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఒప్పందం వలన ఇది నష్టం. వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఇక చాలు ఆపేద్దాం, ప్రార్థనా మందిరాలపై వెలువల పిటిషన్లు అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. కొత్తవి తీసుకోబోమన్న చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణ ఏప్రిల్ 1వ వారానికి వాయిదా. ప్రార్థనా మందిరాల చట్టం 1991పై కుప్పలు చెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతుండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. చాలు వీటికి ఇక ముగింపు పలుకుదాం అని స్పష్టం చేశారు. దేశంలో పలు ప్రార్థనా మందిరాల స్థితిని, ఆకృతిని మార్చాలంటూ ఈ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. సో ఎప్పటి నుంచో ఉన్న వాటిని స్థితిని, ఆకృతులను మార్చడం వివాదాస్పదం అవుతుంది, సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. కాబట్టి చాలామంది కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. వాటి మీద ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంటి భోజనం అనుమతించండి, మంచం ఇప్పించండి, కోర్టును అభ్యర్థించిన వల్లభనేని వంశీ బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు, వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు, నేటికి తదుపరి విచారణ వాయిదా. సో వల్లభనేని వంశీ గారికి ఎటువంటి అదనపు ఫెసిలిటీస్ లేవు, ఎటువంటి విఐపి ట్రీట్మెంట్ లేదు, పడుకోవడానికి మంచం లేదు, నేల మీద పడుకుంటున్నారు, ప్రత్యేకమైన భోజనం లేదు, జైల్లో అందరు ఖైదీలకి ఇచ్చే భోజనమే ఆయనకు పెడుతున్నారు. దాంతో ఆయన కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఎంతైనా విఐపి కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, 100 కోట్ల అధిపతి, కొంచెం ఆ లగ్జరీ లైఫ్ స్టైల్కు అలవాటు పడిన ప్రయాణం. సో ఆయన ఇంటి భోజనం అనుమతించాలని, అలాగే మంచం ఇప్పించాలని, వెన్ను నొప్పి ఉందని కోర్టులో పిటిషన్ వేశారనమాట. సో దాని మీద విచారణ జరుగుతోంది.
ఇక మహాకుంభమేళాలో లోకేష్ దంపతులు బాబోయ్ బూతు కాసుల కోసం కొందరు కక్కుర్తి వెచ్చలవిడిగా అసభ్య బూతు వీడియోలు అప్లోడ్ నెలకు లక్షల్లో సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవసీని లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న వెచ్చలవిడితనం ప్రభుత్వాలు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోవు. మనం మామూలుగా మాట్లాడే మాటలను కొందరు యూట్యూబర్లు వచ్చి పచ్చిబూతులుగా మార్చేస్తారు. రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తారు. కాసుల కోసం కక్కుర్తి పడతారు. వారు రూపొందించే వీడియోలు కాసులు కురిపించే బంగారు బాతులు ద్వంద్వార్థాలు ధ్వనించే థంబ్నెయిల్స్తో తమ వీడియోస్కు వ్యూస్ పెంచుకోవడంలో వారికి వెన్నతో పెట్టిన విద్య. అశ్లీల సంభాషణలు వినడానికి అంగలార్చే అధమస్థాయి అభిరుచి ఉన్నవారే వారికి మహారాజ పోషకులు. అలాంటి వీడియోలతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలుగా ఉన్నారు. సో యూట్యూబ్లో కాంట్రవర్సీస్, అనవసరం వివాదాలు, నెగిటివిటీ, క్రైమ్ రిలేటెడ్, ఇటువంటి బూత్ రిలేటెడ్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి, ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. మన వీడియోస్ ఏంటి మ్యాక్సిమం ఒక 50-60 వేలు వ్యూస్ వస్తాయి మనకి, కానీ ఇటువంటి వీడియోస్ లక్షలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయన్నమాట. కాంట్రవర్సీస్ కానీ ఈ బూతులు కానీ ఇవన్నీ. సో వాటి మీద ఎక్కువగా సంపాదన మీద ఆధారపడ్డారు. అలాగే స్పైసీ గాసిప్స్, అఫైర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు. సో దాని మీద ఎక్కువ మంది తెలుగులో యూట్యూబర్లు ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని రాశారనమాట ఆంధ్రజ్యోతిలో. రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్. ICATTతో ఈ ప్లేన్ కంపెనీ 8,700 కోట్ల డీల్. 788 వాహనాల సరఫరాకు ఒప్పందం. త్వరలో దేశంలోని అన్ని జిల్లాల్లో మోహరింపు. 2026 చివరికి సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్ అని ఒకటిచ్చారు. ఒక్క సచివాలయ ఉద్యోగిని తొలగించడం, అవసరమైతే కొత్తగా నియామకాలు, ఉద్యోగుల సమస్యలపై సమీక్షించిన నిర్ణయం ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా. సో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. మేము ఎవరిని తొలగించాం, అవసరమైతే కొత్త వాళ్ళని తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కరువు మండలాల్లో మరో 50 పని దినాలు. ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకుంటే డబుల్ టోల్ బాదుడు. బ్లాక్ లిస్ట్లో ఉన్న జరిమానా 60 నిమిషాల ముందే రీఛార్జ్ చేయాలి. టోల్ దాటాక 10 నిమిషాల్లో రీఛార్జ్తో జరిమానా మొత్తం వెనక్కి. NPCI టోల్ గేట్ల విషయంలో, ఫాస్టాగ్ల విషయంలో ఇంత సీరియస్గా ఉన్నారే. కొన్ని టోల్ గేట్లు పనిచేయవు. ఇప్పుడు టోల్ గేట్లు ఎందుకు పెట్టారు? వెహికల్స్ వచ్చి అక్కడ ఇమీడియట్గా కట్టుకొని వెళ్ళిపోవాలనే కదా. ఒకప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో ఫాస్టాగ్లు పెట్టారు. ఎందుకు? స్పీడ్ అవ్వకూడదు, త్వరగా అవ్వాలని. మరి ఇప్పుడు అక్కడ వెయిట్ చేపిస్తున్నారుగా. కొన్ని టోల్ గేట్లు పనిచేయట్లేదుగా. మరి అలాంటప్పుడు టోల్ గేట్ల నిర్వహణ కూడా అంతే సీరియస్గా తీసుకోవాలిగా. అలాగే పక్కన రోడ్లు గుంతలు ఉన్నప్పుడు ఆ టోల్ గేట్లు వాళ్ళే పోడ్చాలిగా, గుంతలు పోడ్చాలిగా, హైవేలు మెయింటైన్ చేయాలిగా. మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఉండాలిగా. ఇప్పుడు యూజర్లకేమో డబుల్ ఛార్జీలు వేస్తారు. ఆ టోల్ గేట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి, టోల్ గేట్ ద్వారా ఆదాయం పొందుతున్న వాళ్ళకి ఎటువంటి ఫైన్లు ఉండవా? వాళ్ళు రోడ్లు మరమ్మతులు చేయాలి, అంబులెన్స్ నిర్మించాలి, టాయిలెట్స్ ఉంచాలి, అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంచాలి. అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? సో ఈ విషయంలో ఇంత సిన్సియర్గా ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా అంతే సిన్సియర్గా ఉండాలి. కానీ అది ఎక్కడ జరగట్లా. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఇప్పుడు వరకు వాటిల్లో లేని అంశాలు ఏమున్నాయో చూసి మాట్లాడతాం. రాయలసీమ ఇక బంగారు సీమ. కర్నూలు జిల్లా మరో KGF. ఏడాదికి 750 కేజీల బంగారం అంటండి. 300 కోట్లతో జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ పనులు, వెలికితేత పనుల్లో జియో మైసూర్ సర్వీస్ ఇండియా. ఇప్పటికే 100 కోట్ల వ్యయం. బంగారు శుద్ధి కోసం హంద్రనేవా నుంచి పైప్ లైన్. సో కర్నూలు జిల్లాలోనంటండి జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ఉందంట. సంవత్సరానికి 750 కోట్ల ఏడాదికి 750 కేజీల బంగారం నిక్షేపాలు బయటకు తీస్తారంట. సో దానివల్ల ప్రభుత్వానికి ఆదాయము, స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో దానికి జియో మైసూర్ కంపెనీ టెండర్లు వేశారు. అది బాగుంది కదా, వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ పాట వింటే కేవలం రాయలసీమ బిడ్డకే కాదు, అశేష ఆంధ్రావని పులకించిపోతుంది. బంగారు కలలు కని తన్మయంతో పరవశించిపోతుంది. సో రాయలసీమలో నిజంగానే గుడ్ న్యూస్. ఆ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న ఆ ప్రాంతంలో. ఇక ఓపీ ఫీజు 1000. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అరాచకం. గతంలో 300 ఉన్న ఫీజు కోవిడ్ తర్వాత 500కు పెంపు. తాజాగా ఆసుపత్రుల్లో 1000. ఓపీకి 1000 రూపాయలు తీసుకుంటున్నారంట ప్రైవేట్ హాస్పిటల్స్లో. ఎంత దారుణం చూడండి. ఎమర్జెన్సీ ఓపీ పేరుతో అదనపు బాధుడు 3000. ఎమర్జెన్సీ ఓపీ 3000 ఉంటుంది. శస్త్రచికిత్సలకు వాళ్ళు చెప్పిందే రేటు. కార్పొరేట్ ఆసుపత్రులు అంటేనే భయపడుతున్న జనం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇదే పరిస్థితి. అవును, వారు వెనుకబడ్డారు. సోషల్ మీడియా సమర్థ వినియోగంలో వెనుకంజ. 65 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలపై అధినేతకు నివేదిక. అధినేత చెప్పినా మారిన ఆ ఎమ్మెల్యేల తీరు. త్వరలోనే శాసనసభ్యులకు అధిష్టానం పిలుపు. సో సోషల్ మీడియా వినియోగంలో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా వెనుకబడుతున్నారు అని
టీడీపీ అధిష్టానం సోషల్ మీడియా టీం గుర్తించి సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి క్లాస్ పీకుతారు. ఏమయ్యా మీరు చేసిన యాక్టివిటీస్, అలాగే పార్టీ నుంచి వచ్చినవి, ప్రభుత్వం నుంచి వచ్చినవి మీ పేజీల్లో పోస్ట్ చేయండి అని సోషల్ మీడియా నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యేలు క్లాస్ పీకుతున్నారంట. తర్వాత వంట నూనెల సలసల, సామాన్యుడు విలవిల, ద్రవ్యోల్బణంతో ధరలు పైకి, సన్ఫ్లవర్ ఆయిల్ 150 రూపాయలు, వెజిటబుల్ ఆయిల్ 151, నెల రోజుల్లో 10 నుంచి 15% పెరుగుదల. అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలపై నివేదిక ఇవ్వండి. జైళ్లలో నిఘా కెమెరాల సంగతి ఏమిటి? డిఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకొని మా ముందు ఉంచండి. ఓకే. ఆలయాల సంరక్షణలో కృత్రిమ మీద, దేవాలయాల పరిరక్షణలో టీటీపీ. సో ఇవ్వండి. సరే, ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈనాడులో నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దామండి. జాతీయ పార్టీల ఆదాయం అంట 5,820 కోట్లు అంటండి. అందులోనూ సుమారు 75% బీజేపీకే. కాషాయ పార్టీ వద్ద 49% మిగులు నిధులు. సో జాతీయ పార్టీల ఆదాయం దేశంలోని 6 జాతీయ పార్టీలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5,820 కోట్ల ఆదాయం రాగా అందులో బీజేపీకే 75% వచ్చిందంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 4,300 కోట్లకు పైగా బీజేపీకే వచ్చిందనమాట. రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్లు త్వరలో భారత్లో అందుబాటులోకి, అంటే రోడ్ల మీద దిగుతాయి. నాన్న, ఇదే నా చివరి ఫోన్ కాల్. యుఏఈ నుంచి భారత మహిళ ఆవేదన. అగ్ని ప్రమాదంలో గాయాలతో బయటపడిన ఓ మహిళ జీవితాన్ని మానవ అక్రమ రవాణాదారుల మరోసారి అగ్నిగుండంలోకి నెట్టారు. తాజాగా ఇప్పుడు ఆ మహిళ యుఏఈలో మరణశిక్షను ఎదుర్కొంటూ తల్లిదండ్రులకు ఆదివారం చివరిసారి ఫోన్ కాల్ చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏమిటనే అంశంపై ఎవరికీ సమాచారం లేదు. సింగపూర్ పార్లమెంటుకు 2 అబద్ధాలు చెప్పిన ఎంపీ, ఒక్కో అసత్యానికి $7,000 జరిమానా. అలాగైతే మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్ని అబద్ధాలు చెప్తారో. కళ్ళలుగా మిగిలిన కళలు. అమెరికా తిప్పి పంపిన వలసదారులు దయనీయ గాథలు. సో అమెరికాకు వెళ్ళి అక్కడ సరైన పాస్పోర్ట్ లేక, సరైన వీసా లేక, ఏదో ఏజెంట్ల ద్వారానో లేకపోతే అక్రమంగా వెళ్ళి షార్ట్కట్లో వెళ్ళిపోయి, ఇదిగోండి అక్కడ ఒక ఏజెంట్, సబ్ ఏజెంట్ మరో 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంట. ఒక ఏజెంట్ని నమ్ముకొని వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాక ఇంకో ఏజెంట్ 20 లక్షలు డిమాండ్ చేశాడంట. పాపం వీళ్ళ వలన ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్రమంగా వెళ్ళి అక్రమ వలసదారులుగా ముద్రపడి తిరిగి వచ్చేశారు. ఇలా వీళ్ళు వెళ్ళడానికి కనీసం 20-30 లక్షలు, కొంతమంది 50 లక్షలు కూడా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి రావు, వాళ్ళు అమెరికాలోనూ ఉండలేరు. డబ్బులు పోయాయి. పాపం నన్ను అమెరికా చేర్చేందుకు ఏజెంట్ 40 లక్షలు డిమాండ్ చేశాడు. 2 వాయిదాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాక ఢిల్లీ నుంచి ముంబైకి, అక్కడ నుంచి నైరోబీకి, ఆ తర్వాత ఆమ్స్టర్డామ్కు తీసుకెళ్లాడు. తదనంతరం నన్ను సూరినామ్కు తీసుకెళ్లారు. అక్కడ ఒక సబ్ ఏజెంట్ మరో 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. నా కుటుంబం అతి కష్టం మీద ఆ మొత్తాన్ని చెల్లించింది అని మందీప్ చెమ్మగిలిన కళతో చెప్పిన వివరాలు హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్నాయి. దాంతో కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. అమెరికా వెళ్తున్న వాళ్ళు ఎలా వెళ్ళాలి, చట్టబద్ధంగా ఎలా వెళ్ళాలి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలి అనేది తెలుసుకోలేరా? ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి అమెరికా వెళ్ళడం ఏంటండి? షార్ట్కట్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? దానివలన అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పరువు పోద్ది కదా. వాతావరణ కాలుష్యంతో కాన్పు ఆలస్యం, తాజా అధ్యయనంతో వెల్లడి. పిడుగురాళ్ల పురపాలకపై తెదేపా జెండా, వైస్ చైర్మన్గా తెదేపా మద్దతుదారు ఎన్నిక, సైకిల్ ఎక్కిన చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు. తుని వైస్ చైర్మన్, పాలకొండ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా. ఈరోజు ఉంటుంది కొంచెం గట్టిగానే, చూద్దాం. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి చేస్తూ పోలీసులు ఎదుట 3 నిందితులు లొంగుబాటు, వేటగాళ్ళు ఉచ్చులో పడి రైతుకు తీవ్ర గాయాలు. పిడుగురాళ్లను సాంకేతిక ఆధారాలపై దృష్టి, విశాఖలో సత్యవర్ధన్ను ఉంచిన ఫ్లాట్ హోటళ్లలో సీసీ ఫుటేజీ స్వాధీనం, వంశీ కస్టడీ కోసం పోలీసులు పిటిషన్, బెయిల్, ఇంటి భోజనం కోసం వంశీ పిటిషన్లు. నేడు ఆయనతో జగన్ ములాఖత్. సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయిన వైకాపా నేత నందిగం సురేష్. రాజధాని అమరావతి మహిళలపై దాడి కేసు బెయిల్ మంజూరు చేసిన జడ్జి. వైకాపా నేత ద్వారంపూడి అనుచరుల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం. వీరి అన్యాయాలను తట్టుకోలేక గతంలో ఆమె భర్త బలవన్మరణం. గతంలో భర్త చనిపోయారు, నేడేమో ఇది. నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నారు కుంభమేళా కోసం. అంట ఏ ఒక్క ఉద్యోగిని కావచ్చు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే ఎలా? ఈఎస్ఐ వైద్యుల తీరుపై మంత్రి సుభాష్ అసహనం, మెమోలు జారీ చేయాలని ఆదేశం.
14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ. ఓకే, సో ఇవ్వండి మొత్తం 4 పత్రికల్లో ఉన్న అంశాలు అనమాట. సో మరిన్ని కీలకమైన అంశాలు, సో వేరే అంశాలతో, ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, అలాగే అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.